పుషప్స్ ఎలా చేయాలో ఎవరినైనా అడిగితే అందరు ఒకటే ఫార్మాట్లో చెప్తారు. వాల్ పుషప్స్, నీ పుషప్స్ లేదా ఇన్క్లైన్ బెంచ్ మీద పుషప్స్ చేయమని చెప్తారు. కానీ ఈరోజు ఈ వీడియోలో అన్నిటికంటే ఒక డిఫరెంట్ వే ఆఫ్ అప్రోచ్తో మనం పుషప్స్ని నేర్చుకుందాం. ఇంకా పుషప్స్ అసలు ఎంత ఇంపార్టెన్స్, రోజు చేయొచ్చా, ఆ మొత్తం టాపిక్ని కవర్ చేద్దాం. దానికంటే ముందు మీరు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో కొట్టకపోతే ఇప్పుడే ఫాలో కొట్టండి. ఎందుకంటే మనం దానికి రెగ్యులర్ బేసిస్లో చిన్న చిన్న వీడియోస్తో మీకు డయట్ ఇంకా వర్కౌట్ టిప్స్ ఇస్తాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మనం ఫస్ట్ పుషప్స్ నేర్చుకోవాలంటే మన షోల్డర్లో ఇలాంటి స్ట్రెంగ్త్ ఉండాలి. ఎందుకంటే ఇలాంటి కోతి పనులు చేసినప్పుడు మీ షోల్డర్ ఏం కాకుండా. అందుకే మనం ఫస్ట్ డైరెక్ట్ పుషప్స్ నేర్చుకుంటే కంటే ముందు ఒక స్ట్రెచ్చింగ్స్ ఇంకా మొబిలిటీ వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో అసలు పుషప్స్ అనే కాదు, మీరు ఏ వర్కౌట్ అయినా మంచిగా కరెక్ట్గా ఫామ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మీరు అవ్వాల్సింది మీ బాడీలో మొబిలిటీ. ఎందుకంటే మొబిలిటీ అంటే ఏంటి తెలుసా, మన జాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ జాయింట్ ఫ్రీగా మూవ్ అవ్వాలి. ఇప్పుడు మీ షోల్డర్ జాయింట్ అనుకోండి, ఈ సాకెట్లో మీ బోన్ అనేది ఫ్రీగా రొటేట్ అవ్వాలి. దాన్ని కంప్లీట్ మొబిలిటీ అంటారు. ఇప్పుడు ఆ మొబిలిటీ కానీ మీకు సరిగ్గా లేదనుకో, ఏ మూమెంట్ అయినా మీరు చేస్తే మీకు ఇంజురీస్ కానీ కరెక్ట్గా పర్ఫార్మెన్స్ రాదు. సో ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ మనం వర్క్ చేయాల్సింది మొబిలిటీ మీద. సో ఫస్ట్ మొబిలిటీ ఎక్సర్సైజ్ కోసం మనం ఫ్లోర్ మీద మ్యాట్ వేసుకోవాలి. నేను కర్టన్ దొరికింది, కర్టన్ వేసేస్తాను. సో అసలు పుషప్ అనేది ఒక కంపౌండ్ మూమెంట్. అంటే దాంట్లో ఓన్లీ చెస్టే కాదు, మీ షోల్డర్స్, ట్రైసెప్స్ ఇంకా బ్యాక్ మజిల్స్ కూడా ఒక్కొక్కసారి ఇన్వాల్వ్ అవుతాయి. ఇప్పుడు మెయిన్గా మనకు చెస్ట్ అనేది మెయిన్గా టార్గెట్ అవుతుంది కాబట్టి చెస్ట్ అనేది మనకు అగానిస్ట్ మజిల్, ఇంకా దానికి యాంటగానిస్ట్ అంటే కరెక్ట్గా ఆపోజిట్ ఉన్న మజిలే స్కాపులా మజిల్స్, రొటేటర్ కాఫ్ మజిల్స్, ట్రాప్స్ మజిల్స్. ఫస్ట్ మొబిలిటీ అక్కడ నుంచే స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ మొబిలిటీ ఎక్సర్సైజ్ వచ్చేసి మనము ఇలా డాంకీ పొజిషన్లో షోల్డర్స్ రొటేషన్ చేయాలి. ఓకే, ఇలా అవుట్వర్డ్స్ 5 times, మళ్ళీ ఇన్వర్డ్స్ 5 times. ఓకే, ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ మొత్తం బోర్లా పడుకోవాలి. ఇలా బోర్లా పడుకున్న తర్వాత మన హ్యాండ్స్ అనేటివి స్ట్రైట్గా ఇలా స్ట్రెచ్ చేసేసి హెడ్ని లిఫ్ట్ చేసి హ్యాండ్స్ని లిఫ్ట్ చేసి ఇలా రొటేషన్స్ చేయాలి, కంప్లీట్ రొటేషన్స్. ఇలా చేయడం వల్ల మీకు డీప్లో ఉన్న రొటేటర్ కాఫ్ మజిల్స్ అంటే స్కాపులాకి హెల్ప్ చేసే మజిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటికీ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఈ 2 మొబిలిటీ వర్కౌట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సేమ్ పొజిషన్లో బోర్లో పడుకోవాలి. హ్యాండ్స్ అనేటివి వీలో లిఫ్ట్ చేయాలి. ఓకే, ఇట్లా వీలో పెట్టి హెడ్ డౌన్ అండ్ లిఫ్ట్. ఓకే, మళ్ళీ స్ట్రైట్గా పెట్టుకోవాలి, అంటే టీ లిఫ్ట్స్, పైకి లిఫ్ట్ చేయాలి. ఓకే, మళ్ళీ కిందికి తీసుకొని మళ్ళీ అప్. ఓకే, మొత్తం 3 pointsలో. ఓకే, మళ్ళీ టీకి వచ్చేసి టీ లిఫ్ట్స్, మళ్ళీ అప్, వి లిఫ్ట్స్. ఇలా ఒక 5 to 10 times రిపీట్ చేయాలి. ఓకే, సో ఇవన్నిటివి ఒక 3 మొబిలిటీ వర్కౌట్స్ అనేటివి. మీరు పుషప్స్ నేర్చుకునే కంటే ముందు ఇవి నేర్చుకోవాలి. ఇవి మీకు పర్ఫెక్ట్గా వచ్చిందనుకో, అప్పుడు మీ ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది పుషప్స్లో. సో ఇప్పుడు ఈ మొబిలిటీ స్ట్రెచ్చింగ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డైరెక్ట్ నీ పుషప్స్ ఫస్ట్ స్టెప్ ఏంటో అది ట్రై చేద్దాం. నీస్ మీదకి వచ్చేసేయాలి, అది ఫస్ట్ స్టెప్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఆ తర్వాత హ్యాండ్స్ ఇట్లా పెట్టేసి డాంకీ పొజిషన్ ఇలా పెట్టేసిన తర్వాత ఫస్ట్ డైరెక్ట్ ఇట్లా కొట్టొద్దు. ఇంకోటి ఏంటో తెలుసా, మీ హ్యాండ్స్ అనేటివి కరెక్ట్ షోల్డర్ లెవెల్ ఉండాలి. ఇలా ఓకే, ఎక్కువ ముందుకు నేను ఇలా మీ షోల్డర్స్ హ్యాండ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే, సో కరెక్ట్ బాడీ పర్పెండిక్యులర్ టు ద ఫ్లోర్ ఉండాలి హ్యాండ్. ఓకే, పెట్టిన తర్వాత ఫస్ట్ బ్యాక్కి స్ట్రెచ్ అవ్వాలి ఇలా. ఓకే, మొత్తం స్ట్రెచ్, లుక్ డౌన్, అగైన్ లిఫ్ట్ అప్, మళ్ళీ పైకి, మళ్ళీ బ్యాక్, మళ్ళీ అప్. ఓకే, ఇలా ఒక 10 times రిపీట్ చేయాలి. ఇలా చేసి ఇలా ఈ స్ట్రెచ్ చేస్తే మీ స్కాపుల్ అని ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా మీకు ఆ మూమెంట్ అనేది బాడీకి కొద్దిగా కంఫర్టబుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనము ఫస్ట్ స్టెప్ అంటే మొబిలిటీ అండ్ స్ట్రెచ్చింగ్స్ కంప్లీట్ చేసేసాం పుషప్స్ నేర్చుకోనికి. ఇంకొక డౌట్ కూడా క్లియర్ చేద్దాం. ఏంటంటే పుషప్స్ అనేటివి రోజు చేయొచ్చా లేదా అని.
అసలు ఫస్ట్ పుషప్స్ అంటే ఒక కంపౌండ్ మూవ్మెంట్, అందులో మీకు 3-4 మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి అది మీరు రెగ్యులర్గా చేశారనుకో అందులో ఇన్వాల్వ్ అయ్యే షోల్డర్స్, ట్రాప్స్, చెస్ట్ మజిల్స్ అనేటివి కంటిన్యూగా హ్యామర్ అవుతూ ఉంటాయి. దాంట్లో రికవరీ కాకుండా మజిల్ బ్రేక్డౌన్ అనేది ఓవర్గా అయిపోయి మీకు మజిల్ స్ట్రెయిన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి రోజు అస్సలు చేయొద్దు. రోజు ఎప్పుడు చేయాలి? మీరు అసలు ఏం రావట్లేవు, 1, 5 కూడా రావట్లేవు అన్నప్పుడు మీరు రోజు ప్రాక్టీస్ చేయాలి. రోజు చేసి చేసి అది అలవాటైన తర్వాత ఒక 10-15 మీకు ఈజీగా వస్తున్నాయి అనుకో, అప్పుడు దాన్ని ఆపేయాలి. స్టెప్ వచ్చేసి వాల్ పుషప్స్తో స్టార్ట్ చేయాలి. ఇప్పుడు వాల్ పుషప్స్ చేసేటప్పుడు కూడా మీకు కరెక్ట్ షోల్డర్ లెవెల్లో కంటే కొద్దిగా కిందికి పెట్టాలి హ్యాండ్స్. ఎందుకంటే మన బాడీ అనేది కొద్దిగా బెండ్ అవుతుంది. అప్పుడు హ్యాండ్స్ మీరు కరెక్ట్ షోల్డర్ లెవెల్లో పెట్టుకుంటే పైకి వెళ్ళిపోద్ది మీ హ్యాండ్స్. అందుకే కిందికి పెట్టుకోవాలి. చెస్ట్ లైన్లో పెట్టేసిన తర్వాత నార్మల్ పోస్చర్ కంటే కొద్దిగా బ్యాక్ వెళ్ళిపోవాలన్నమాట. మీ బాడీ కొద్దిగా వాల్ మీద లీన్ అవ్వాలి. వెయిట్ అనేది మీ హ్యాండ్స్ మీదకి తెలియాలి. అప్పుడు అంత దూరం ఆగిన తర్వాత స్లోగా మీ యాంకిల్స్ అనేవి ఇట్లా లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసేసి అప్పుడు పుషప్స్ ఇలా పర్ఫామ్ చేయాలి. వాల్ మీద మీకు ఈజీగా ఒక 20-30 వచ్చేస్తున్నాయి అనుకో, అప్పుడు మీరు ఇన్క్లైన్ మీద స్టార్ట్ చేయాలి. ఒక ఇన్క్లైన్ అంటే ఎంత? మీ స్టమక్ లైన్లో కానీ నీస్ హైట్లో కానీ ఉందనుకో ఆ ఇన్క్లైన్ సరిపోతుంది. ఇన్క్లైన్ కోసము ఒక స్టూల్ని యూజ్ చేస్తున్నాం. ఓకే, మీరు స్టూల్ కంటే ఎక్కువ మీ బెడ్ కానీ సోఫా కానీ అది ప్రిఫర్ చేయడం బెస్ట్. ఓకే, సో ఇట్లా స్టూల్ మీద హ్యాండ్స్ పెట్టేసి దీని మీద కూడా ఎక్కువ కిందికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఎంత నార్మల్గా హాఫ్ రెప్స్ స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత స్లోగా మీకు అది భయం పోయిందనుకో పడతామని, ఆ తర్వాత కింది దాకా పోవాలి. మన 2 స్టెప్స్ కంప్లీట్ అయిపోయాయి. ఈ 2 స్టెప్స్ మీరు రెగ్యులర్గా జిమ్లో అయినా ఇంట్లో అయినా వర్కౌట్కి ముందు స్టార్ట్ చేసేసి మంచిగా ఈ వార్మప్ ప్రాక్టీస్ చేయండి. ఇది కరెక్ట్గా మీరు ఒక 1 మంత్ చేసిన మీకు రియల్గా నిజం చెప్తున్నా, నా గ్యారంటీ కంప్లీట్గా ఒక ప్రో లాంటి పుషప్స్ మీరు నేర్చుకుంటారు. సో ఇలాంటి వీడియోస్ మనం ఇంకా ఇంట్రెస్టింగ్గా తీస్తూ ఉంటాం. మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేయాలి అంతే. ఇంకా ఇంకోటి ఏంటి తెలుసా, ఎప్పటి నుంచో మన బిహైండ్లో ఈ బ్యాక్గ్రౌండ్ మంచి బ్యాక్గ్రౌండ్ ఇచ్చింది. ఇది నా బైక్ ఫోర్స్ అన్నమాట. నేను చేపించే దీనికి మా మామ చేపించిండు. ఖతర్నాక్ ఉంటుంది. కానీ ఎప్పుడైనా దీంతో కూడా ఒక వ్లాగ్ తీద్దాం. ఇప్పటిదాకా బాయ్ బాయ్.